చెప్పిండ్రా లేదా అన్న? మీరు మధ్యున్న వాళ్ళు చెప్తలేరు, చెప్పిండ్రా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? చెప్పిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టారు దయచేసి. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు ఇస్తామని. ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురా ఉరుకురి, ఒకరినికోడు ఉరుకురి, 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నారా? అన్నారా? మరి చేసిండ్రా? చెయ్యలే. ఇక వడ్లు కొంటే ఒక వడ్లు కాదు, ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి, మన బిడ్డలు కాబట్టి, గవర్నమెంట్కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనురు రాని నేను చెప్పినా కొనిపించిన. బాధ కాలే. వాళ్ళు ఏం చెప్పినారు? పబ్లిక్ను బోల్తా కొట్టేయడానికి మేము కింటాలకు 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా? ఇటువంటివి చెప్పుడే కాదు, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పాను. వాళ్ళ నోటికి మొక్కాలే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నారా? ఏమన్నా నత్తందా? ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. ఇక సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు. చెప్పిండ్రా? చాలా మంది అడిగిండ్రు. మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అడ్డ చెప్తున్నారు, యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగాను. పేపర్ వాళ్ళు అడిగాను. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన, ఇస్తాం, చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తెరిచే, ఒకటి మెడలు తెరిచే డైలాగుల మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. రుణమాఫీ చేయలే. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు నాకు కాలు ఇరిగింది, కుంటుకుంటున్నాం మెంటుకుంటున్నాం, మళ్ళీ నేను బయలుదేరిన. ఆ దెబ్బకి ఏం చేసిండ్రు? తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. పెట్టిండ్రా? బహిరంగ సభలలో ఆడిడ కూడా కాదు. ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలే అంటారు మాకు ఎందుక ఉచిత బస్, దరిద్రం, మాకు అవసరమే లేదు అంటాను. అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. అంటే ఆ అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది,